గుజరాత్లో తాజాగా స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. ఓబీసీ రిజర్వేషన్ నిబంధనలో మార్పులు, నియోజకవర్గాల పునర్విభజన తర్వాత జరిగిన ఎన్నికలు కావడంతో వీటికి ప్రాధాన్యం లభించింది. కాగా ఈ ఎన్నికల ఫలితాలు మరో 2 ఏళ్లలో జరిగే అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశాలున్నాయి. ఇదిలా ఉంటే పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం బాగా తక్కువగా నమోదైంది. పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం కేవలం 55.11గా నమోదైంది. కాగా గ్రామీణ ప్రాంతాల్లో 66.67% ఓటింగ్ నమోదు కావడం విశేషం. గుజరాత్లో తాజాగా స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. ఓబీసీ రిజర్వేషన్ నిబంధనల్లో మార్పులు, నియోజకవర్గాల పునర్విభజన తర్వాత జరిగిన ఎన్నికలు కావడంతో వీటికి ప్రాధాన్యం లభించింది. గుజరాత్ రాజకీయాల్లో తాజాగా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలను ఒక మలుపుగా భావిస్తున్నారు. కాగా ప్రధాని మోదీ బిజీ షెడ్యూల్ కారణంగా గుజరాత్కు వెళ్లలేకపోయారు. దీంతో ఆయన పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకున్నారు. కాగా కేంద్ర మంత్రి అమిత్ షా అహ్మదాబాద్లో తమ కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. ఓబీసీ కోటా గతంలో 10% ఉండేది. అయితే ఈ కోటా ఇటీవల 27%కి పెంచారు. ఇదే తాజాగా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ప్రత్యేకత. ఈ మార్పు నేపథ్యంలో వార్డుల పునర్విభజన, అలాగే ఆయా నియోజకవర్గాల పునర్విభజన కూడా జరిగింది. కాగా ఇప్పటికే 700కు పైగా స్థానాల్లో అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరిలో ఎక్కువ మంది బీజేపీకి చెందినవారే కావటం విశేషం. గుజరాత్ వ్యాప్తంగా సదరు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. మొత్తం 15 మున్సిపల్ కార్పొరేషన్లు, 84 మున్సిపాలిటీలు, 34 జిల్లా పంచాయతీలు, అలాగే 260 తాలూకా పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. అంటే దాదాపు 9,200 మంది స్థానాలకు ఎన్నికలు జరిగినట్టు భావించాల్సి ఉంటుంది. కాగా గుజరాత్లో ఇటీవలే కొత్తగా 9 మున్సిపల్ కార్పొరేషన్లు ఏర్పడ్డాయి. ఇవి నవసారి, గాంధీధామ్, మోర్బీ, వాపీ, ఆనంద్, నడియాడ్, మొహసానా, పోర్బందర్, సురేంద్రనగర్. అయితే గతంలో ఇవి గ్రేడ్ 1 మున్సిపాలిటీలుగా ఉండేవి. కాగా ఇటీవలే ఈ 9 గ్రేడ్ 1 మున్సిపాలిటీలు మున్సిపల్ కార్పొరేషన్లుగా అప్గ్రేడ్ చేశారు. కాగా ఈ మున్సిపల్ కార్పొరేషన్లు జరిగిన తొలి ఎన్నికలు కూడా ఇవే కావటం విశేషం. ఈ ఎన్నికల ఫలితాల ప్రభావం దాదాపు 2 ఏళ్లలో జరిగే అసెంబ్లీ ఎన్నికలపై ఉంటుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. కాగా గుజరాత్ స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రధాన పోటీదారులుగా ఉన్నాయి. ఓవైసీ నాయకత్వంలో మజ్లిస్ పార్టీ కూడా కొన్ని సీట్లలో పోటీ చేస్తుంది. ఈ ఎన్నికల బరిలో పలువురు ప్రముఖులు ఉండటం విశేషం. కాగా గుజరాత్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక తేడా ప్రత్యేకంగా కనిపించింది. పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం బాగా తక్కువగా నమోదైంది. పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం 55.11గా నమోదైంది. ప్రజాస్వామ్యంలో ఓటు వేయడం ఒక హక్కు మాత్రమే కాదు, అది ఒక బాధ్యత కూడా. ప్రజాస్వామ్య సౌధానికి ఎన్నికలు మూలస్తంభాలు. దీన్ని ఎవ్వరూ కాదనలేరు. అంతేకాదు, ప్రజాస్వామ్యం 10 కాలాల పాటు పచ్చగా వర్ధిల్లాలంటే ఓటు వేయటం అనేది అత్యంత కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో దేశ ప్రజలంతా, ముఖ్యంగా యువతరం ఓటు హక్కు వినియోగించుకోవడంపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గత కొంతకాలంగా ఓటు హక్కు వినియోగించుకోవడంలో ప్రజలు నిరాసక్తత వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా నగరాల్లో ఈ ధోరణి ఎక్కువగా కనిపిస్తుంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రానికి వెళ్లకుండా టీవీలో క్రికెట్ చూస్తూనో లేదా సినిమా చూస్తూనో కాలక్షేపం చేసే ధోరణి ఇటీవల నగర ప్రాంతాల్లో బాగా పెరిగిపోయింది. ఓటు హక్కు వినియోగించుకోండి బాబూ అంటూ ప్రభుత్వం ఎన్నికల ప్రచార కార్యక్రమాలు చేపట్టినా ప్రజల్లో చెప్పుకోదగ్గ స్పందన మాత్రం రావటం లేదు. అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం ఎక్కువగా నమోదైంది. ప్రధానంగా తాలూకా పంచాయతీల్లో 66.67% ఓటింగ్ నమోదైంది. ఓటు హక్కు వినియోగించుకోవడంపై గ్రామీణ ప్రాంతాల ఓటర్లు ఎక్కువ ఆసక్తి చూపడం అందరినీ ఆకట్టుకుంది. ఏది ఏమైనా గుజరాత్ స్థానిక సంస్థల ఎన్నికల ప్రభావం త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావం చూపనుంది.